రాష్ట్రపతి పదవికి అభ్యర్థుల రేసు ఊపందుకుంది. ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. భేటీ అనంతరం అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలకు అనుకూలత పెరుగుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, లోక్సభ సభాపతి మీరా కుమార్, మాజీ సభాపతి పిఏ సంగ్మా పేర్లు వినిపిస్తున్నాయి. మహాత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి పేరు ప్రచారంలో ఉంది. అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయ సాధనకై కాంగ్రెస్ సంకీర్ణ పక్షాలతో పాటు మిగతా పార్టీలతో చర్చలు సాగిస్తున్నా అభ్యర్థి ఎవరిని నిర్ణయించలేదు. ప్రణబ్ విషయంలో ఏకాభిప్రాయ సాధన దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వానికి వామపక్షాలు మద్దతిస్తుండగా యూపీఏ భాగస్వామి పక్షం ఎన్సీపీ మొగ్గు చూపుతోంది. సంక్షోభ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ప్రభుత్వాన్ని గట్టెక్కించే పరిష్కర్తగా పేరున్న ప్రణబ్ సేవల్ని వదులుకుంటుందా అన్నది అనుమానమే. హమీద్ అన్సారీ అభ్యర్థిత్వంపై యూపీఏ పక్షాలతో పాటు ఎస్పీ, జేడీయూ వంటి ఇతర పక్షాల్లోనూ ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభ్యర్థిత్వానికి భాజపా మొగ్గు చూపుతుండగా అందుకు సమాజ్వాదీ పార్టీ సైతం మద్దతు తెలిపింది.